మీతో ఒక చిన్న మాట. పొలానికి వెళ్ళేవాడికి కొడవలు ఎంత అవసరమో ప్రార్థనకి వెళ్ళేవాడికి బైబిల్ అంత అవసరం. ఓ సిగరెట్ తాగేవాడు 2 ఏళ్ల మధ్యలో సిగరెట్ పెట్టుకొని విజయవాడ యనమల కుదురంతా తిరుగుతున్నాడు సిగ్గుపడకుండా. ఈనాడు చాలామంది బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళాలంటే సిగ్గైపోతుంది. చాలామంది నేను గమనిస్తూ ఉన్నా, మీరు బైబిల్ని మోస్తే ఆపద వచ్చినప్పుడు ఆ బైబిల్ మిమ్మల్ని మోస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అది మీకు ఎప్పుడు మీ జ్ఞాపకాల్లో ఉండాలి. నాకు బాగా జ్ఞాపకం, ఒక కోటానికి నేను వెళ్ళి రాత్రిపూట వస్తూ ఉన్నాం. కారు దూరంగా పెట్టి, కారు వెళ్ళే పరిస్థితి కాదు, కారు దూరంగా పెట్టి వెళ్ళొస్తూ ఉన్నాం. అక్కడ కొంతమంది దుండగులు ఉన్నారు, దొంగలు. ఎవర్రా మీరు అని అడుగుతుండగానే నాతో పాటు ఉన్న ఒక కన్నుని చంపకేసి 2 దెబ్బలు వేసాడు. ఆ 2 ఆయన కూడా 2 దెబ్బలు వేసాడు. నేను తెల్ల చొక్కా ప్యాంట్ వేసుకుని ఉన్న, బైబిల్ ఉంది నా దగ్గర. ఏం చేస్తావు అన్నాడు. నేను చర్చి పాస్టర్ గారినండి అన్న. ఏంటి చేతిలో అన్నాడు. బైబిల్ అన్న. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే ఆ లోపలను గూడానికి ప్రార్థనకి వెళ్ళి వస్తున్నానండి. కనబడే కారు నాదే, అక్కడ దాకా వెళ్ళదని ఇక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్ళి వస్తున్నామండి అన్న. ఇంకా నన్ను